హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. భక్షాలు చేశానండి. భక్షాలు పోలేలు అంటాం కదా, ఉగాది వచ్చేస్తుంది కదా, ఎలా ఈజీగా అండ్ సింపుల్గా మృదువుగా సాఫ్ట్గా రావాలనేసి ఈరోజు నేను చేసి చూపిస్తానండి. చాలామందికి కష్టంగా ఉందంటారండి, అలా కాకుండా ఇలా చేసి చూడండి, ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. రాళ్ళు గట్ల ఏమన్నా ఉన్నాయా చూసుకొని తర్వాత మనము ఒక కప్పు తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకుందాం. చూడండి, శుభ్రంగా కడిగాను. ఇప్పుడు వాటర్ పోసేసి ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది, కానీ 1 అవర్ నానబెట్టామనుకోండి ఇంకా మనం ఉడకపెట్టేటప్పుడు తొందరగా ఉడుకుతుంది. పప్పు నానబెట్టి 1 అవర్ అయ్యింది. చూడండి, మంచిగా కొంచెం నానిపోయింది, ఉబ్బినట్టు కూడా అయ్యింది. చూడండి, ఇప్పుడు నేను కుక్కర్లో వేసేసుకుంటున్నాను. కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా మీరు ఉడకబెట్టుకోవచ్చు. అయితే నేను తొందరగా అవుతుంది అనేసి నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మరి ఎక్కువగా కూడా అవసరం లేదు. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. వాటర్ మరీ ఎక్కువగా పోయకండి. ఒకవేళ పోసుకున్నా కూడా ఇవి వాటర్ మిగిలిపోయిన వాటర్తోని చారు కూడా చేసుకుంటారండి. ఒకవేళ చారు అలా చేసుకోవాలనుకునే వాళ్ళు మీరు ఎక్కువగా వాటర్ పోసుకోవచ్చు. నేను మాత్రం నార్మల్గా పోసానండి. కుక్కర్ స్టవ్ మీద పెట్టి వెలిగించేసుకున్నాను. ఇందాక మనము ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, ఆ కప్పుతోనే మళ్ళీ మనము గోధుమ పిండి తీసుకుంటున్నాను. తీసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. అదే కప్పులో పావు కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. మీరు వద్దనుకుంటే గోధుమ పిండితోనే చేసుకోవచ్చు. నేను కొద్దిగా మైదా పిండి కలుపుతున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసిన తర్వాత మొత్తం మనము మిక్స్ చేసేసుకోవాలి. ఇలా నెయ్యి, పసుపు ఇంకా సాల్ట్ మొత్తము పిండిలో మిక్స్ అయిపోవాలి. రండి, మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మనము ఫస్ట్ ఇది చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ మనము పిండిని కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వాటర్ పోసేయద్దు, కొద్దిగా పోసుకోవాలి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు చూడండి, పిండి మంచిగా మృదువుగా ఉండాలి. ఈ స్టేజ్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం దీనిపైన నెయ్యి వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాము. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు రెస్ట్ ఇద్దాము. పప్పు మంచిగా ఉడికిపోయింది. చూడండి, చాలా సాఫ్ట్గా ఉడికింది. 2 విజిల్స్కి మంచిగా ఉడికిపోయింది. చూడండి, ఇలా అయింది. ఇప్పుడు మనము దీన్ని ఒక స్ట్రైనర్ పెట్టి అందులోకి వేసుకుందాము. ఏదైనా కొద్దిగా వాటర్ ఉన్నా కూడా కిందికి వచ్చేస్తుంది అనమాట, అందుకని ఇలా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అంతా కిందికి వచ్చేసింది. నేను ఎక్కువగా వాటర్ పోయలేదు. ఒకవేళ కట్టుచారు చేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే ఎక్కువగా వస్తుంది, చారు చేసుకోవచ్చు. నేను మాత్రం కొద్దిగానే పోసాను వాటరు. ఈ పప్పును నేను ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాను. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని పలుకులు లేకుండా చేసుకోవాలి. ఇంత సాఫ్ట్గా అవ్వాలి. తర్వాత ఇంకొద్దిగా మిగిల్చాం కదా, అది కూడా వేసేసుకుందాము. ఒకేసారి మాత్రం మొత్తం పప్పును వేయొద్దు, అస్సలు నలగదనమాట. అందుకని కొద్దిగా వేసుకోండి. దీన్ని ఇంకొక గిన్నెలోకి తీసుకొని మిగతాది కూడా వేసేసుకుందాము. చూడండి, పప్పు మొత్తం మిక్సీ పెట్టేసుకున్నాను. ఇంత పేస్ట్ లాగా ఉండాలి, బాగా సాఫ్ట్గా ఉండాలి, కొంచెం కూడా పలుకులు లేకుండా ఉండాలి. అయితేనే బాగుంటుందండి మనకు. అంటే ఇప్పుడు అందరికీ రాదు కదండి చేయడానికి. పలుకులు ఉంటే పూర్ణం అంతా బయటికి వచ్చేస్తున్నట్టు అవుతుంది. అలా అయితే కొంచెం మందికి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చేయడం కష్టంగా ఉంటుంది కదా, అందుకని వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇలా పేస్ట్ లాగే చేసుకోవాలి. సొంటి తీసుకుంటున్నానండి. సొంటి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు అండి. చాలా మంచిది సొంటి వేసుకుంటే కూడా ఇందులో. తర్వాత 4-5 ఇలాచీలు తీసుకుంటున్నాను. వీటిని బాగా మెత్తగా పౌడర్ చేసేసుకుంటాను. ఇంకో పక్కన ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని మనము కందిపప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం తురిమి తీసుకున్నాను. అలానే 1 స్పూన్ షుగర్ వేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే మాత్రము బెల్లము ఇంకాస్త ఎక్కువగానే తీసుకోవచ్చండి, ఒక 1/2 కప్పు వరకు. కాకపోతే నేను చెప్పిన కొలతలతో అయితే మాత్రము ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట.
స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండండి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయినప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. కలుపుతూనే ఉండాలి. పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పుని కొద్ది కొద్దిగా ఇందులో వేస్తున్నాను. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసి మిక్స్ చేయాలి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా నొక్కుతూ మొత్తం మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా ఉంది కదా, అది కూడా వేసేస్తున్నాను. పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచి ఇంకా శొంఠి పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను ఇందులో. మిక్స్ అయ్యేలాగా కలుపుతూనే ఉండాలండి. మనం వదిలేసామనుకోండి సిమ్లో పెట్టి మాడుతుంది అనమాట. అందుకనేసి మనం కొద్దిగా కలుపుతూనే ఉండాలి. సోంపు తీసుకోవాలండి 1/2 స్పూను. మీకు కావాలంటే 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇది పంట కింద పడుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. చూడండి, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేలా చూసుకోవాలి. అప్పటి వరకు మనము కలుపుతూనే ఉండాలి స్టవ్ మీద పెట్టి. ఇంకొక 1 మినిట్లో ఇది అయిపోతుందండి. ఇలా ప్యాన్ కంటుకోకుండా ఇలా వచ్చేస్తూ ఉండాలి. ఎక్కువసేపు ఉంచినా కూడా మళ్ళీ గట్టిగా అయిపోతుందండి. అలా కాకుండా మనం చూస్తూ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా. చూడండి, ఇలా అంటే ప్యాన్కి సపరేట్ అయిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇందులోనే ఉంచితే మాడిపోతుందండి, గట్టిగా ప్యాన్ వేడిగా ఉంటుంది కదా, గట్టిగా అయిపోతుంది. అందుకని మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాం ఒకసారి. చూడండి, మంచి సాఫ్ట్గా అయ్యింది. ఇలా ఉండాలన్నమాట పిండి. తీసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా కలపాలి బాగా. ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి తీసుకుంటున్నాను. పూర్ణం ముద్ద ఎంత తీసుకున్నామో పిండి కూడా అంతే తీసుకోవాలి, దానికంటే ఎక్కువగా తీసుకోవద్దు. 2 సమానంగా ఉంటేనే బొబ్బట్టు చాలా బాగా వస్తుంది. చూడండి, 2 సమానంగా ఉన్నాయి, 2 ఇలాగే తీసుకోవాలి. ఇప్పుడు మనము పిండి అంతే ముద్దను తీసుకోవాలి. నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నొక్కేసుకోవాలి. చిన్న పూరిలాగా నొక్కోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న పూర్ణ ముద్దని ఇందులో పెట్టేసుకుంటున్నాను. పిండి చూడండి, ఇలా వేస్తే ఇలా వచ్చేయాలన్నమాట, అంత సాఫ్ట్గా ఉండాలి. తర్వాత మళ్ళీ నెయ్యి పెట్టుకున్నాను. 2 పక్కల పెట్టుకోవాలి నెయ్యిని. ఇలా మనం చేయితో కూడా మొత్తము స్ప్రెడ్ చేసుకోవచ్చు. రాని వాళ్ళు మాత్రము ఇలా ఒక కవర్ తీసుకొని కవర్ని ఇలా పెట్టేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు. ఇలా నేను ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను, ఈజీగా కొత్తగా చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అలా చేస్తే. చూడండి, నేను ఇలా మొత్తం దీన్ని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం మనకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. పెనం వేడైందండి, కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పోల వేసేస్తున్నాను. వేసిన తర్వాత నెయ్యి వేసుకోవాలి పైనుంచి. కొంచెం సైడ్లో కూడా వేస్తున్నాను. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకో పక్కకి చూడండి ఎంత బాగా ఉబ్బుతూ వస్తున్నాయో. మనము పిండి కలిపే దాంట్లో ఉందండి. పిండిని ఎంత బాగా
బాగా పిసికి కలిపామనుకోండి చాలా బాగా వస్తాయి బొబ్బట్లు. ఈవెన్ గా అటు ఇటు మంచిగా కాలేటట్టు చూసుకోండి. మంచిగా కాలిందండి రెండు వైపులు. ఇప్పుడు తీసేసుకోవాలి. ఇలా ఇంకొకటి మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తాను అన్నాను కదా, నెయ్యి పెట్టి స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఏమైనా కొద్దిగా ఎక్కువ ఉన్న పిండి కూడా ఇలా మనం అంటూ ఉంటే పైకి వచ్చేస్తుందండి, అది తీసేయచ్చు. ఇదిగోండి ఇలా అంటే వచ్చేస్తుంది. పెట్టుకుంటున్నాను కింద. దీనిపైన కూడా నెయ్యి వేసేస్తున్నాను. రెండు పక్కల మంచిగా నెయ్యి పెట్టేసుకోవాలి. కవర్ తీసుకొని దీనిపైన పెట్టేసుకుంటున్నాను. మనం కావాలంటే ఇలాగే నొక్కోవచ్చు, లేదంటే చేయడానికి రాని వాళ్ళు మాత్రము మనం చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దీంతో చేసుకోవచ్చు. దీంతో కూడా ఎంత సన్నగా కావాలన్నా అంత సన్నగా వస్తుందండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా, ఇలా చేస్తూ ఉంటే ఎన్నైనా చేసేయొచ్చండి. చాలా బాగుంటుంది. రెండు రకాలుగా నాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను. చూసారు కదా ఎంత ఈజీగా ఎంత సన్నగా వచ్చిందో. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చేసింది. ఇలా తీసుకున్నాను. అంటే లేపడం రాని వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు అనేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా ఉంది కదా. ఇది కూడా సేమ్ మళ్ళీ అలాగే కాల్చేసుకుంటాను నెయ్యి వేసి. కొంచెం మంచిగా కాల్చుకుంటేనే బాగుంటుందండి. కర్ణాటకలో అయితే బాగా ఇంకా దీనికంటే కూడా చాలా సన్నగా చేస్తారు. వాళ్ళు ఒకే వైపు కాలుస్తారండి. అదే అంత ఈజీగా కాలిపోతుంది కూడా. ఊరికి ఇలా కాల్చేసి మంచిగా కాలిపోతుంది కదా కింద, ఇదంతా కూడా డ్రై అయిపోతుంది అనమాట. అప్పుడు ఇలా తీసి పక్కన పెట్టేస్తారు వాళ్ళు. రెండు పక్కల బాగా కాలింది, తీసేస్తున్నాను ఇంకా. చూసారు కదండి ఎంత ఈజీగా చేసేసానో. బొబ్బట్లు ఈజీగా చేసుకోవచ్చండి. ఎంత చేస్తున్నా కూడా, నేను చూపించిన ప్రాసెస్లో ఎంత చేస్తున్నా కూడా మళ్ళీ ఇంకా చేయాలి అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. నాకు చేస్తూ ఉంటే అది ఇలా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటాం కదా కవర్ పై నుంచి, నాకు చాలా నచ్చుతుందండి. ఓకే అండి, మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.